శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత. ఇంటింట హనుమ జెండా, అదే మనందరికీ కొండంత అండ. ఈ ఉగాది పండగ ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటిపైన అద్భుతంగా జెండాలు ఎగరేసుకున్నారు. ఆ విధంగా ప్రతి సంవత్సరము కూడా మనం ప్రతి ఇంటిపైన ఈ యొక్క కాషాయ రంగులో ఉన్న ఆంజనేయ స్వామి చిత్రం ఉన్న ఈ హనుమాన్ జెండా ఎగరేస్తూ మన సనాతన హైందవ ధర్మాన్ని కాపాడవలసిందిగా మరొకసారి మీ అందరికీ కూడా అనేక మంగళ శాసనాలు తెలియజేస్తూ, రేపటి భాగంగా నవరాత్రులు భాగంగా రేపు 2వ రోజు సోమవారం నామము శ్రీరామ జయరామ శివరామ అనేటువంటి నామాన్ని మనందరం కూడా పఠిస్తూ ఉదయం 6:15 కల్లా అందరూ కూడా పహాడి హనుమాన్ దేవాలయానికి విచ్చేయాల్సిందిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం. శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత. ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. మనందరం కూడా చెప్పుకున్నాము, ఇంటింట హనుమ జెండా, అదే మనందరికీ కొండంత అండ. అదేవిధంగా అందరూ కూడా ఇంటిపైన రెపరెపలాయే కాషాయ రంగులో ఉన్న ఆంజనేయ స్వామి చిత్రం ఉన్న ఆంజనేయ స్వామి జెండాను ఎగరేయడం చాలా విశేషంగా అనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ సూర్యనారాయణమూర్తి అస్తమిస్తున్నారు. అటువంటి సమయంలో కూడా పొద్దున్న నుంచి కూడా అందరూ కూడా జెండాలు వాళ్ళ ఇంటిపైన ఎగరేసి అందరూ కూడా మీ యొక్క సెల్ఫీస్, మీ ఫొటోస్ షేర్ చేసినందుకు అనేక మంగళ శాసనాలు తెలియజేస్తూ, మనం ఇంకా ముందుకి ఈ ధర్మాన్ని కాపాడాలని, ఇంకా ఈ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉండాలని, నవరాత్రుల్లో 2వ రోజు రేపు. సో నామము శ్రీరామ జయరామ శివరామ. కాబట్టి ఈ యొక్క సోమవారం ఉదయం 6:15 కల్లా అందరూ కూడా పహాడి హనుమాన్ దేవాలయానికి రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.